క్యాబేజ్ ఎగ్ కర్రీ కోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఒక 5 పచ్చిమిర్చి, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ఒక 2, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు సన్నగా తరిగిన క్యాబేజ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒకటి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీనికి మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత క్యాబేజ్ని ఒక సైడ్ తీసుకుని ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎగ్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే క్యాబేజ్లో మిక్స్ చేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని అంతా కలుపుకొని చపాతీలో సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది.